ఫ్రెండ్స్ ఈరోజు అనిల్ అన్న దగ్గర ఉన్నాము. అనిల్ అన్న చెప్పండి, ఆంధ్రాలో మొత్తం దేశంలో ఆంధ్రాలో ఇంత హెవీ కండిషన్ ఉండడానికి కారణం ఏంది? మీరు పెట్టే దానాలు ఏంది? దానా కాదండి మెయిన్. ఓకే, మేము ఈ 3 నెలలు 4 నెలలు సూడి తెస్తాం కదండి. అవును, గేదెలు జాగాలో మేసి వస్తాయండి. ఓకే, ఒక దగ్గర కట్టేసి మేపడు అప్పుడు అంటే సేల్స్ పెట్టాం కాబట్టి ఉన్నాయండి. ప్రతి గేదె సైజు కూడా సైజు ఏంటండి తిరిగి ఇగండి మనకి ఈ 8 దాకా ఉంటుందండి గడ్డి. పామేల తోటలోని, జీడిమడి తోటలో, మామిడి తోటలో, అవును, వాటిల్లో తిరిగి మేస్తాయండి గేదెలకి. ఓకే, దానాలు ఏం పెట్టమండి. దానా ఏంటంటే కొద్ది తౌడు నీళ్ళు తాగిస్తారు తప్ప ఓకే, తిరిగి మేయడం వల్ల అవి అన్ని రకాల పోషకాలు వెళ్ళిపోతాయండి. ఓకే, ఇప్పుడు మనకి కట్టి మేపు గేదె కంటే తిరిగి వచ్చి గేదె పాలు ఎక్కుతుందండి. అవును, మీరు ఏంటంటే మీ దగ్గర మీ ఇక్కడ సైడ్ కొన్న గేదెలు తిరిగి మేస్తే ఎక్కిస్తాయండి. ఓకే, మనకు ఇప్పుడు దాకా ఇవి తిరిగి అన్ని కూడా కత్తి దానికి కాళ్ళకు బంధాలు ఉంటాయండి. అవును, ఆ బంధాలు వేసి వదిలేస్తారండి ఆ శేలలో. ఓకే, వదిలేసిన తర్వాత మనకి శుభ్రంగా గేదెలు మంచి బరువుగా ఉంటాయి. ఎండుగడ్డ ఈ పచ్చగడ్డ ఒక 2 రోజులు గడ్డ లేపని పాలు తక్కువ. అవును, అందుకని మాట ఈ కండిషన్ ఉంటాయి గేదెలు. ఓకే, అదే మీరు హర్యానాలో చూసుకున్నా, గుజరాత్లో చూసుకున్నా ఈ కండిషన్ ఉండప్ప ఇంత హెవీ సైజు. మనకు 3 నెలల 4 నెలలు సూడి తెచ్చి తయారు చేయడానికి కారణం అదేనండి. గేదెలు రైతులు ఎక్కడ లాస్ అవరు. వీటి వల్ల పాలు పిండితే ఇప్పుడు మ్యాక్సిమం మనం 1.10, 1.20, 1.30 పెట్టినా 5 లీటర్లు తగ్గకుండా గేదెలు పాలు వస్తాయండి. ఓకే, దానివల్ల రైతులు లాస్ అవ్వడు కదండి, సొమ్ములు అవుతాయి కదా. ఇప్పుడు 1,80,000 పెట్టి గేదెని కొనుక్కుంటాడండి, దాన్ని సొమ్ము చేయగలడండి గేదె చేయలేడు. ఇప్పుడు 1,30,000 గేది ఒక 50 ఖర్చులన్నీ పోయినా ఒక 60-70,000 తీసినట్టు గేదె అమ్మితే ఇంకొక 60-70,000 వస్తుంది దోండ గేదెని. లాస్ అవ్వడం. ఈఎంఐ ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి. ఇవన్నీ కట్టుకొచ్చి ఏ లాస్ ఉండదు. 1,80,000 ఈ రోజు ఉన్న విజన్లో దానాలకు ఉన్న రేటు ఏ దేట్లకి లేదండి, పెరిగిపోయింది. ఒకదాని మించింది ఒకటి, ఒకదాని మించింది ఏటో. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కువ ప్రకృతి దానాలు వేసుకోవడం వల్ల కొద్దిగా మనం బాగుంటుందండి. అవును, ఇప్పుడు మేము ఉన్నాం జొన్నలని, రైస్ అని. ఇప్పుడు ఇది బాగా కలిసి వచ్చిందండి ఇప్పుడు మాకు. దీనివల్ల పాలు పెరుగుతున్నాయి, అన్ని విధాలు కూడా బాగుంటున్నాయి. సైలేజ్ వేసుకోవచ్చా రైతులు? వేసుకోవచ్చండి. సైలేజ్ చాలా మంచిది, అలవాటు చేసుకుంటూ మనకు ఇప్పుడు అందుబాటులో ఒక అతనికి ఇప్పుడు నాకు ఉందండి పచ్చగడ్డి పోయింది. అవును, నాకు ఇది అందుబాటులో ఉంది పెట్టుకున్నాను. అవును, ఇప్పుడు నాకు ఎండుగడ్డి అందుబాటులో ఉంది, వాములు పెట్టుకుంటున్నాను. అవును, అలాగే ఏది దొరికితే దాన్ని అలవాటు చేసుకుని. ఇప్పుడు సూర్యాపేట మదిరాలు అతను చెప్పాను కదా మీకు. అవును, అతనికి పచ్చగడ్డి వేయడానికి అందుబాటులో రాలేదు, ముహూర్తం వచ్చింది గేదెలకి. ఎండుగడ్డి మీద మేము చెప్పిన గేదెలు పాలు తీసాడండి అతను. దానిలో కేజీ పెంచాడు అంతే. ఓకే, సూపర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం జాగ్రత్తగా చేసుకుంటే డైరీ అన్న సక్సెస్ అండి, ఎక్కడ పాడవరు. ఇది పెట్టుకుని అలా పక్కకు పోతే పోతుందండి. దీని మీద ఉండాలండి మనం. థ్యాంక్ యూ.